2025 అన్ని విధాలుగా కలిసొచ్చేటట్లుగా ఉంది. ఫస్టే నాగ చైతన్య తండేల్తో పెద్ద హిట్ కొట్టేశాడు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. సినిమాలో లవ్ స్టోరీ ఇంకా దేశభక్తి ఎలిమెంట్స్ ఉండడంతో, పైగా సాయి పల్లవి యాక్టింగ్ తోడవడంతో సూపర్గా ఉందనే చెప్పాలి. ఈ సినిమా చై కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. ఏం మాయ చేసావని బీట్ చేసేలా ఉంది మరి. అయితే తండేల్ తరువాత చైతన్య చేసే సినిమాలు ఏంటి అని తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. తండేల్లో రొమాంటిక్ డ్రామా చేసిన ఈ నటుడు తర్వాతి 3 సినిమాలు డిఫరెంట్గా ఉన్నాయి. దూత వెబ్ సిరీస్ విజయం చేకు థ్రిల్లర్ జనర్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇప్పుడు తండేల్ విజయంతో గేర్లను మార్చడానికి మరియు వీలు కూడా కల్పించింది. మరి నాగ చైతన్య హీరోగా విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయని, ఇది దూత తరహాలో ఉండొచ్చని అంటున్నారు. ఆయన తరువాత ARKM మీడియా నిర్మాణంలో ఓ హారర్ కామెడీ తెరకెక్కనుందని సమాచారం. అమ్మో, చైతన్య దెయ్యం సినిమాలోనా? అమ్మో సూపర్ అబ్బా, ఐడియానే డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ మనం నాగార్జునని రాజుగారి గది సినిమాలో ఒక మెంటలిస్ట్గా చూసాం. సో ఇప్పుడు చేయి ఏం చేస్తాడో చూడాలి. ఆ వెంటనే చారిత్రాత్మక చిత్రం తెనాలి రామకృష్ణ చేయాలని చేయి ప్లాన్ చేస్తున్నాడు. తండేల్ సినిమా సక్సెస్ ఈవెంట్లో చందు మాట్లాడుతూ ANR క్లాసిక్ హిట్ను నాగ చైతన్య రీమేక్ చేయాలని ఉంది అని అందరి ముందు తన మనసులో కోరికని బయట పెట్టేశాడు. తాతక తగ్గ మానవుడు చేయి అవుతాడా లేదా చూడాలి. రాబోయే 3 సినిమాలు కమర్షియల్ మీటర్కు దూరంగా ఉన్నా కానీ చేయి విభిన్న జానర్స్లో తనను తాను పరీక్షించుకున్నాడన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.